శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ఉద్దేశంతో పాటు దాన్ని రాజకీయం చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సందర్భంలో వారు ఓటమి పాలైన అంశాలకు ఈరోజు నిరాశ నుంచి ఇంకా తేలుకోలేకపోతా ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయిన పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు, తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు. మరొక వారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి, దాంట్లో కూడా ఓడిపోయారు. అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. మా ఆలోచనను ఒక విధంగా ప్రజలు కోరుతా ఉన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని, లేకుంటే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. మీ వైఖరి చెప్పమంటా ఉన్నాం మేము ఈరోజు. మెట్రో రైలుకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలు పెడితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్న మా యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, ఆ రోజు పట్టణాభివృద్ధికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పరంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మెట్రో రైలుకు సంబంధించి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన ఆ కార్యాచరణనే ముందుకు సాగటం జరిగింది. ఒక్క అడుగు కూడా మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల కాలం పాటు ఆ రోజు మేము సంకల్పించిన మెట్రో రైలు వరకు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల వరకే మెట్రో రైలు అయింది. ఒక్క కిలోమీటర్ స్ట్రెచ్ను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోలే. ఈరోజు మేము ఆలోచన ఏం చేస్తా ఉన్నాం, పెరుగుతా ఉన్న జంట నగరాలకు సంబంధించిన జనాభా, పెరుగుతా ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని జంట నగరాలకు సంబంధించిన మెట్రో రైలుకు సంబంధించిన ఎక్స్టెన్షన్ చేద్దాం, పూర్తి స్థాయిలో నలువైపులా తీసుకుపోదాం అంటే దానికి అడ్డుకుంటున్నారు. ఎక్కడైతే సామాన్య ప్రజానికానికి, పేద వర్గాలకు సంబంధించి పట్టణంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలన్నా వారికి వీలు సంకల్పన గురించి ట్రాన్స్పోర్ట్ కమ్యూటింగ్ ఫెసిలిటీని క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే వద్దు, హైదరాబాద్ నుంచి ప్రధానంగా పురాణా షహర్, ఓల్డ్ సిటీను కూడా కలుపుకొని ఈరోజు చార్మినార్ నుంచి శంషాబాద్కి మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేస్తామంటే అది అవసరం లేదని చెప్తారు. అదే మీ ఆలోచన?
ఈరోజు బుల్లెట్ ట్రైన్కు సంబంధించి మా ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే దాన్ని బుల్లెట్ ట్రైన్ ఎందుకు మరొకని మాట్లాడే తీరే విధంగా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపొద్దు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పని జరగొద్దు. మేము చెప్తా ఉన్నాం, ప్రజలు కోరేదే మేము ఆలోచన చేస్తాం. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఈరోజు టీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులకి, హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటా ఉంది. ఈరోజు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా ఎదుగుతున్న క్రమంలో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా, తెలంగాణ పెట్టుబడులు రాకుంటే ఏమవుతుంది? పరిశ్రమల ఏర్పాటు కావు. తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? మన పిల్లలకి, మన యువతకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టుకొని, అదంతా కూడా పక్కన పెడదాం, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి స్వార్థ రాజకీయాలే ప్రాధాన్యమని చెప్పకనే చెప్తా ఉన్నారు. మీరు గుండెపై చేసుకొని ఆలోచన చేయండి. ఒక అంతర్జాతీయ సంస్థ 100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు మేము ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అని బాధ్యత రహితంగా ప్రకటనలు చేస్తే ఆ కంపెనీలు, ఆ వ్యవస్థలు పక్క రాష్ట్రాలకు పోవటానికి మీరు తోడ్పాటు చేస్తా ఉన్నారు, మీరు ప్రోద్బలం చేస్తా ఉన్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల. మీ రాజకీయం కోసం సంస్థలను భయపెట్టించే కార్యక్రమం భాగంలో భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రాజెక్టులను రద్దు చేస్తాం అంటే అసలు అభివృద్ధి జరుగుతుందా? ఈరోజు ఉదాహరణ తీసుకుందాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున పీట వేయాలని ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కి ఆ రోజు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రభుత్వ అధినేతగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు 92వ సంవత్సరంలో. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు, మేమున్నాం, తర్వాత ఇతర పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ కూడా ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను రద్దు చేసి, లేకుంటే మా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేసిన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి ముందుకు పోతాం అని మేము ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు చేయలే, ఎప్పుడు భయపెట్టలే. ఒక పాజిటివ్ వాతావరణాన్ని, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం దాంట్లో ముడిపడి ఉంది కనుక దానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పాలసీ కంటిన్యూటీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పిండ్రు, పాలసీ పారాలిసిస్ కు సంబంధించిన అంశం కూడా ఎక్కడ, ఏ కోణాన, ఏ క్షణాన ఎక్కడ కూడా రాకూడదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గత ప్రభుత్వాలు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని బేషిజాలకు పోకుండా మన ప్రభుత్వం, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ముఖ్యమని
మేము నడిస్తే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, మా రాజకీయాల అవసరమని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రోజు శంషాబాద్ ఓఆర్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొదలైనప్పుడు అప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షాలు, మీరు గుర్తుండే ఉంటాయి పాత్రికేయ మిత్రులందరికీ, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ దందాలు అన్నారు, స్కామ్లు అని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా కానీ వాటిని రద్దు చేసిందా? ఆ రోజు ఆ ప్రాజెక్టులకు వచ్చినాయి కనుకనే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా కనబడతా ఉంది. ఆ రోజు హైటెక్ సిటీకి సంబంధించి కూడా ఆ రోజు మేము సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సంబంధించిన మొదలు పెడితే దాని తదుపరి వచ్చిన ప్రభుత్వం ఇంకా పార్కులు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగిందా? ఇంకో అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున సైబరాబాద్ని డెవలప్ చేశాం. ఆ రోజు మేము పునాదులు వేయటం జరిగింది కనుక ఇదన్నిటిని కూడా గ్లోబల్ హబ్గా ఎదగటానికి ఆస్కారం పొంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మారుతా ఉన్న టెక్నాలజీ, మారుతా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యుగం వచ్చింది. 90లో కంప్యూటర్లు వస్తే ఇవాళ ఏఐకి సంబంధించిన ఆ క్రమంలో టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఈరోజు ఆ టెక్నాలజీ పెరుగుతా ఉన్న సందర్భంలో ఏ విధంగానైతే హైటెక్ సిటీ మనం అందరం కలిసి డెవలప్ చేయటం జరిగిందో, భావి తరాలకు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేసింది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ఈరోజు మారుతా ఉన్న కాలానికి అనుగుణంగా మనం మారకపోతే మన పిల్లలకు సంబంధించి, మన యువతకు సంబంధించిన ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు పరిసరాలకు సంబంధించిన మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించి ఇటు బెంగళూరు కానీ, అటు చెన్నై కానీ, అటు ఉన్న ముంబై కానీ, మనకంటే పక్కన ఉన్న పూణే కానీ, ఈ మెట్రోపాలిటన్ సిటీస్తో పాటు పూణే లాంటి ఒక సిటీ కూడా దూసుకుపోతా ఉంటే ఇంకా మనం పాతకాలంలో ఉండాలి, ఇది సరికాదు అని ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్న కుట్రలు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం, మా సహచరులు అందరూ కూడా కృషి చేస్తూ ఉంటే ఓర్వలేక అధికారం లేదని నిజంగానే అనేక సందర్భాల్లో అనేక మంది చెప్తా ఉంటారు. ఒక యాగం చేసేటప్పుడు రాక్షసులు అడ్డుకునే విధంగా వారి ప్రవర్తన కనబడతా ఉంది. తప్పుడు ప్రచారాలతో బద్నాం చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచన చేద్దాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దామనే ఆలోచన లేకుండా పాలసీ విధానంలో ఎక్కడైనా మార్పులు పేర్పులు చేస్తే ఈరోజు 10 మందికి వచ్చే ఉద్యోగాలు 1000 మందికి వస్తాయనే ఆలోచనలు ఇవ్వకుండా వచ్చే ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు మేమేం చెప్పినాము? ఫార్మాసిటీకి సంబంధించి కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని గత సంవత్సరమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రధానమైన ఫార్మా కంపెనీకి సంబంధించి వారికి అక్కడ భూమి కేటాయింపు చేయటం జరిగింది. గౌరవ హైకోర్టు కూడా ఇదే విధమైన విషయాన్ని ప్రభుత్వ పరంగా అధికారులు కూడా తెలియజేయటం జరిగింది. ఈ ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ పార్క్ ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీకి సంబంధించిన వారికి కావాల్సిన రెసిడెన్షియల్ అకామిడేషన్ అవసరం ఉంటుంది.
వారికి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం ఉంటుంది, వారికి కావాల్సిన రిక్రియేషన్ అవసరం ఉంటుంది. ఈరోజు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఎక్కడైనా పరిశ్రమల పార్క్ వస్తే ఆ విధంగా చేయటం జరుగుతుంది. కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేయడం, గ్రీన్ ఫార్మాకు సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము. అదే విధమైన కార్యాచరణ కూడా తీసుకుంటాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆలోచన విధానంలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. లేకుంటే ఏ విధంగానైతే 3 మార్లు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓటమి చవి చూడటం జరిగిందో, రాబోయే కాలంలో కూడా ఇంకే ఎన్నికలు వచ్చినా వారు తప్పకుండా ఓటమి పాలవటం ఖాయం. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రజలు కోరిందే మేము చేస్తా ఉన్నాం. ఫార్మా సిటీని ప్రజలు కోరలేదు, అది మర్చిపోతా ఉన్నారు. వారు కాలుష్య రహిత పరిశ్రమలు రావాలని కోరిరు. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను రాష్ట్ర ప్రజలకు సంబంధించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మేము కానీ ఈరోజు ఒకసారి మేము చాలా మంది మిత్రులు ఢిల్లీకి పోవటం జరుగుతూ ఉంటుంది. అక్కడ కాలుష్యానికి సంబంధించిన అంశాలు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ స్కూళ్ళు, ఆఫీసెస్ చాలా రోజులుగా వారు సెలవు ప్రకటించడం, ఏ విధమైన కాలుష్య వాతావరణంలో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్న వైనం మనకు ఒక పక్కన కనబడతా ఉంది. ఇంకో ప్రక్కన మన పక్క రాష్ట్రాలకు సంబంధించి ఉదాహరణకు చెప్తా ఉన్నాం, బెంగళూరు లేకుంటే చెన్నైయో ముంబయో ఈ ప్రాంతాలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన పట్టణాలకు సంబంధించి అక్కడ ట్రాన్స్పోర్టేషన్కి, కమ్యూటింగ్కి ప్రధానంగా ప్రతినిత్యం అక్కడ ఉద్యోగస్తులు, విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోవాలంటే గంటల కొద్దీ ఆ ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవాలన్నా పడతా ఉన్న ఇబ్బందులు అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని కూడా ఒక ఉదాహరణగా తీసుకొని ఇంకో 5 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఈ విధంగా మన ప్రాంత ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా పట్టణ వాసులకు ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమం చేయాలన్నా వద్దా, మీ వైఖరి ఏందని చెప్తా కోరుతా ఉన్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఒక సిటీని ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ సిటీకి సంబంధించిన ఆ విధమైన స్టాండర్డ్స్తో సిటీని డెవలప్ చేయాలి. నెట్ జీరో సిటీని డెవలప్ చేస్తామని చెప్పాం. ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దానికి గోడలు వేయటం సమంజసమా? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు, ప్రత్యేకంగా జంట నగరాలకు సంబంధించిన ప్రజానికానికి సంబంధించి వారికి ఏ విధమైన అసౌకర్యం ఉండకూడదని పెరుగుతా ఉన్న మైగ్రేషన్కు సంబంధించి, వలసలకు సంబంధించి ఈరోజు చుట్టుపక్కలకు సంబంధించిన మన జిల్లా వాసులు ప్రధానమైన మహానగరానికి రావాలే ఉద్యోగాల అన్వేషణలో కానీ, ఉద్యోగ కల్పన విషయంలో కానీ మేము స్వయానా ఈ మహానగరంలో ఉండి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని, మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రజానికంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా మైగ్రేషన్ జరుగుతున్న సందర్భంలో వారికి కావాల్సిన కనీస అవసరాలు, త్రాగునీరు కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, శానిటేషన్ కానీ, వారు ఉండే ప్రాంతం నుంచి వారు ఉద్యోగం చేసే ప్రాంతానికి పోవటానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ అధునాతనమైన హంగులాలతో చేయాల్సిన ప్రధానమైన బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంలో ఉండి మీ పైన బాధ్యత లేదు. మీరున్నప్పుడు ఏం చేయలేకపోయినారు. అనాలోచితమైన నిర్ణయాలతో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పక్షాన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేయలే. ఉపాధి ఏ విధంగా వస్తుంది? ఈరోజు రాష్ట్రాన్ని ఒక ప్రధానమైన గ్లోబల్ సిటీగా ఏర్పాటు చేసుకొని వాణిజ్యం వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతా అనేది జరిగే ఆస్కారం ఉన్నది అన్నప్పుడు 10 మంది వచ్చి పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మేము చేస్తా ఉన్న ప్రయత్నం అది. మేము ఆ విధంగా సంకల్పిస్తే దాన్ని అడ్డుకునే కార్యక్రమం. మూసీ నది ప్రక్షాళన అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా విష ప్రచారం చేస్తూ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ వారి మిత్రపక్షమైన నేరుగానే ప్రత్యక్షంగా పరోక్షంగానూ ఉన్న ఇతర పార్టీ బీజేపీకి సంబంధించిన వారు దాన్ని అడ్డుకోవాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ ఈరోజు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినాం. మూసీ నది ప్రక్షాళన జంట నగర వాసులకు ఒక గొప్ప వరం. స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి పీల్వటానికి మూసీ పరివారిక ప్రాంతంలో ఉంటున్న ప్రాంత వాసులకు తెలుసు. అనునిత్యం వారి గాలి వీస్తున్నప్పుడు గాలి పీలుస్తా ఉన్నప్పుడు ఆ సందర్భంలో వారు పడతా ఉన్న ఇబ్బందులు, కలుషితమైన నీరు మూసీ నదిలో ప్రవహించి ముందుకు నడుస్తా ఉన్నప్పుడు దాన్ని మూసీ నదికి సంబంధించిన నీటిని శుద్ధంగా చేయాలనే సంకల్పన చేయటం అవసరమా లేదా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు ఏ మాట మాట్లాడకుండా మూసీ నదికి సంబంధించి ఈరోజు ఎక్కడైనా ప్రభుత్వ పాలసీ నిర్ణయం ప్రకారం ఏ పేదవాడికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏ పేదవాడి సంబంధించి న్యాయపరమైన వారి ఆస్తులు కానీ లేకుంటే వారి లైవ్లీహుడ్ ఇబ్బంది పట్టినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా తిరిగి వారికి న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటాము. ఆందోళన చెందకూడదని ప్రభుత్వ పక్షాన ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు ఈ టీఆర్ఎస్ పార్టీ వారు. మూసీ నది ప్రక్షాళన అవసరం లే అంటారు, మెట్రో రైలు ఎక్స్టెన్షన్ అవసరం లేదంటారు. మేము ఈరోజు షామీర్పేటకు ఒక పక్షాన ఈరోజు అదే సిద్దిపేట వైపు నుంచి కరీంనగర్కి పోవటానికి సిటీ నుంచి, అదేవిధంగా నిజామాబాద్ పోవటానికి సిటీ నుంచి ఈరోజు మేము రహదారులు నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని కూడా ఏ విధంగా చేస్తారు అనే ఆలోచన దృక్పథమే తప్ప రక్షణ శాఖకు సంబంధించిన అనుమతులు తీసుకురావాలంటే వారికి 10 సంవత్సరాల పాటు చిత్తశుద్ధి లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ శాఖకు సంబంధించిన భూములకు సంబంధించిన అనుమతులు తీసుకొచ్చి ఈరోజు ఆ కారిడార్ను ఏర్పాటు చేసే కార్యాచరణ మొదలైంది. మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. పనులు మొదలైనవి. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలో జరిగింది. ఈరోజు అండర్ గ్రౌండ్ టనల్స్ ఏర్పాటు చేయడానికి, తద్వారా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ఇప్పుడున్న రోడ్లకు ఏ ఇబ్బంది రాకుండా అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలంటే మొన్న ఏం చేసిండ్రు? ఎవరి ప్రోద్బలంతోనే కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అవతల ఉన్న రోడ్డు పైన అండర్ గ్రౌండ్ ట్రాఫిక్ ని ఏర్పాటు చేయాలని దానికి రహదారి నిర్మాణం చేస్తూ ఉంటే ప్రచారం మొదలుపెట్టారు. ఆ పార్కుకు సంబంధించిన చెట్లు కొడుతున్నారని,
దాన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేసిన కొంతమంది. అసలు పార్క్ ఆవల ఉంది, పార్కు చాలా దూరంగా ఉన్న ప్రాంతంలో ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని అండర్ గ్రౌండ్ ప్యాసేజీని చేయాలని పనులను మొదలు పెడితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండు. దానివల్ల ఎవరికి నష్టం? దానివల్ల ఈ జంట నగరంలో ఉంటున్న మన ప్రాంతవాసులకి, కామన్ మ్యాన్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి. ప్రజలు ఉపేక్షించరు, ప్రజలు దాన్ని ఆహ్వానించరు, దాన్ని స్వీకరించరు. మేము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, ప్రజలు కోరుతున్నదే మేము మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు మేము చేస్తా ఉన్న ప్రతి ప్రయత్నంలో ఈ విధంగా మీరు ప్రకటనలు చేసి భయభ్రాంతులకు సృష్టించి పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, ప్రధానంగా యువతకి సంబంధించిన ఉపాధి, వేలాది లక్షలాది ఉద్యోగాలు సృష్టించాలనే మా ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయకుండా మీరు ఆ విధంగా చేస్తే తెలంగాణ యువతకి సంబంధించి మీరు పెద్ద ఎత్తున అన్యాయం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మీరు ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిండ్రు. ప్రభుత్వంలో ఉండి అన్యాయం చేసిండ్రు, మళ్ళా ప్రతిపక్షంలో ఉండి వారికి అన్యాయం చేసే కార్యక్రమం చేయకుండా మీ ఆలోచనలు మానుకొని ఈరోజు నిర్మాత్మకంగా ఉన్న మీ సలహాలు ఏమంటే చెప్పండి, విమర్శలు చేయండి. ఈ విధమైన మాట్లాడితే ఎవ్వరు కూడా సహించరు. మేము అసలే సహించం. మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండండి. మేము రాష్ట్ర ప్రజలకు సంబంధించి, ఈ జంట నగరాలకు సంబంధించిన, హైదరాబాద్ నగర వాసులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ఎక్కడ కూడా ఆపు చేయం. ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తామని నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఫార్మా సిటీని తీస్తామని చెప్పలేదు. ఇప్పుడు అక్కడి నుంచి ప్రజలు కోరుకున్నది అక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు రావాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగానే అక్కడ పరిశ్రమలు చేస్తా ఉన్నాం. ఈరోజు గ్రీన్ ఫార్మా సిటీగా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఆ క్రమంలోనే వారు వచ్చిండ్రు. ఏ విధంగా అనుమతులు ఉంటాయో ఆ విధంగానే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ దృక్పథంతోనే పోతా ఉన్నాం తప్ప వారు సృష్టించి ఈ విధంగా